జమీందారీ వ్యవస్థ అంతరించిపోయినా ఆ రాజసంతోని బతికింది. ఆవిడ ఆబ్దికాలు ఘనంగా జరగాల్సిందే. నీ బోడి సలహాలు ఎవరూ అడగలేదు ఇక్కడ. శ్రీపతి, అమ్మా, నువ్వు జరగాల్సిన పనులు చూడు. పిలవాల్సిన వాళ్ళని పిలిచే బాధ్యత కూడా నీదే. అలాగేనమ్మా. ఈ ఏకాకిని తప్ప మిగతా అందరినీ పిలుస్తానమ్మా. రే ఇడియట్, కళ్ళు నెత్తిమే పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? లేదు, ఇంట్లో పెట్టొచ్చాను. వెళ్ళి వెళ్ళవమ్మా. రోడ్డు మధ్యలో నువ్వు నడుస్తూ నన్ను అంటావేంటి? ఉత్తిగా మనసులేదు ఎదవకి. నువ్వు కార్లో తిరుగుతున్నప్పుడు ఈ బాధలన్నీ తెలుసుండవు నీకు. ఏంటి, నీతో పాటు నడుస్తున్నానని నీలా ప్లాట్ఫామ్ దాన్ని అనుకుంటున్నావా? నేను నందికని. ఈ దయ్యాలు సైకిల్ మీద వస్తున్నాయి. మే బురదమట, ఏంది అలా కాళ్ళకి పని చెప్పినావు? వాకింగ్. కొడితే ముఖం సేకింగ్ అయిపోద్ది. మీ నాయనమ్మ షేరింగ్ ఆటోకి ఛార్జీలకు డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పు. కొండ అట్ట అనకూడదే పాపం. కాళ్ళు నేల మీద ఎట్టేదే కాదు నందిక. ఇప్పుడు చూడు, కాళ్ళు ఏడ్చుకుంటూ కాలేజీకి వస్తా ఉన్నది. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే అనుభవిస్తారని బెమ్మంగారు బ్రహ్మాండంగా చెప్పినారు. ఇప్పుడు కల్లారా సుతా ఉన్నాం. కొండ, నీ కుండ పగిలిపోతుంది ఎక్కువ మాట్లాడితే. నడిచి నడిచి కాళ్ళు నొప్పి పడుతుంటే నీ కుళ్ళి జోకులు మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. దీంతో నీకేటమ్మడు, నువ్వు నాతో సైకిల్ మీద వచ్చే. మరి నానట్ట వచ్చేది? నువ్వు నడుచుకుంటూ రాయే, నీకు అలవాటే కదా. ముత్తాదేవమ్మ గారు సిచ్చ వేసింది దానికి, నాకు కాదు. అయినా దీంతో మనకేంటికి, మనం పోదాంపా. నువ్వు వండుకొండమ్మా. ఎండ కన్నే ఎరగని బిడ్డ పాపం. ఎండలో రోజు నడుచుకుంటూ రావాలంటే అమ్మడు మామి నడుచుకుంటూ వస్తాం. నువ్వు నా సైకిల్ కాలేజీ కాడికి తీసుకుపోయి ఎవరు చూడకముందే ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళిపో. మా మొచ్చి తెచ్చుకుంటాం. ఈ విషయం ముక్తాదేవమ్మ గారు కూడా చెప్పలే అమ్మడు. ఏంటే జాలి పడుతున్నావా? పోవే, నాకు సింపతి అంటే చెడ్డ చిరాకు. వెళ్ళు, వెళ్ళి ఆ విరాట్ బాబుకి అనన్యకి భజన చేయడానికి ఉపయోగించు నీ తెలివితేటల్ని. నీలాంటి దానికి సాయంగా నిలబడ్డం శుద్ధ దండగా. పదవే కొండ, పోదాం. నానెప్పుడో రెడీగున్నా. రింగ్ రింగ్ పా. భూమికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. శత్రువుకు కూడా సహాయం చేయాలనుకునే 24 క్యారెట్స్ గోల్డ్. షటప్. ఈ చెప్పుకోడు ఇప్పుడే దిగిపోవాలా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.